యూట్యూబ్ పట్టుకుని ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ అంటున్నారు. యూట్యూబ్ లో పైకి రావాలంటే అదేదో మన నెంబర్స్ ని పెంచుకోవాలంటే ఒకటేనా, ప్రతి ఒక్కరు యూట్యూబ్ సెకండ్ ఇన్కమ్ కోసం దేవులాడుతున్నారు. సెకండ్ ఇన్కమ్ లోనే లైఫ్ ఉండదు అని చెప్పేసి ఆ ఇన్కమ్ కోసము కొన్ని జాబ్స్ కూడా వదిలేస్తున్నారు యూట్యూబ్ కోసము. యూట్యూబ్ అనేది ఒక బ్రహ్మరథం లాంటిది. బ్రహ్మరథం ప్రతి ఒక్కరు ఎక్కాలనుకుంటారు, కానీ ఆ ఎక్కాలంటే కష్టపడాలంటే పూజలు చేయాలి అవి ఇవి అని అనుకున్నారు. కాదు, మనము క్లారిటీ ఉండాలి. ఇప్పుడు రీల్స్ కానీ ఏవైనా తీసినప్పుడు కొంతమంది అందరూ మల్లెపువ్వు కాడికి పోయి ఇట్లా తెంపుకొని వస్తారు. తెంపుకొని వచ్చింది పెట్టడం కాదు, మల్లెపువ్వు తెంపి ఇక చూడుర్రి అని అనడం. ఇంకోటి తీసి చెవులో పెట్టుకున్నాం చూడు, ఆ చెవులో పెట్టుకుంటే ఈ కొడుకులు అనేట్లా కాదండి. ఏదైనా సరే కష్టపడాలి. ఇప్పుడు సబ్స్క్రైబర్లు పెరగాలంటే ఇప్పుడు మీకు లైవ్ గిట్ల వచ్చింది అనుకో, లైవ్ పెట్టుకున్నాలే. ఇంకొకటి కాకుండా కొంతమంది బిల్డప్ వీడియోలు చేస్తూ ఉంటారు. బిల్డప్ వీడియోలు చేయరాదండి. ఎట్లా చేయాలంటే అన్ని తూకమాసిన వీడియోలే చేయాలి. నిజం చెప్తున్నా. మంచిగా ఇగో నేను దేవుని గుడికి పోయి వచ్చిన, మంచిగా ప్రసాదం తెచ్చిన, అందరు బాగుండాలి అని ఒక వీడియో తీసి పెట్టండి. ఎవడు లైక్ కొట్టాడు, ఒక్కడు చూడడు. అదే నేను దేవుని గుడికాడికి పోయినా కొంతమందికి అక్కడ భిక్షాటన చేసేటోళ్లకు నేను పండు పొలమో ఇచ్చిన అని చెప్పి ఎందుకన్నా పండు పొలమో ఇచ్చిన, నేను దానం చేసిన అని అంటే అది మంచి, దాన్ని సపోర్ట్ చేస్తారు. నేను దేవుని గుడికాడికి పోయి మొక్కొచ్చిన అంటే అది నీ స్వార్థం. ఏంటంటే దేవుని గుడికాడికి పోయినావు, నీ గురించి మొక్కినావు, వచ్చినావు. అదే 10 మందికి హెల్ప్ చేసినావు అనుకో, అది వేరు. ఇంకొక విషయం ఏమిటంటే చాలా మంది లేడీస్ కూడా ఏం చేస్తుండ్రు అంటే మొత్తం ఇవన్నీ ఇప్పుకొని చేస్తుండ్రు, లేదంటే ఇప్పుడు ఇవి అన్ని చూపుకొని చేస్తుండ్రు. ఏంటంటే అటువంటివి కొన్ని రోజులే వీసుంటాయండి. ఇప్పుడు ఎన్ని రోజులైనా అధర్మం పాలించిన 10 సంవత్సరాలు పాలించిన ఒక్కసారి ధర్మం గెలుస్తుంది. ఆ గెలిచినప్పుడే విజయం అనేది కరెక్ట్ ఉంటది. ఇది కూడా అంతే. ఇప్పుడు లేడీస్ గలీజ్ గా మాటలాడుకుంటా వీడియోలు చేస్తున్నారు, లేదంటే మీ అమ్మ ఇట్లయితే కుదరదు అని చెప్పేసి కన్న తల్లి పిల్లలను కూడా రప్ప కొడుతున్నది వీడియో వైరల్ గానికి. అట్లా అయిపోయింది ఇప్పటి జమానా. అంటే ప్రతి ఒక్కళ్ళు రప్ప అని డైలాగులు నేర్చున్నారు. దాని గురించి ఏం చెబుతావు నువ్వు? రప్ప అనేది అంటే ఇంకొకటి ఏంటంటే నిజంగా నువ్వు చెప్పింది కరెక్టే. అమ్మనైనా చెప్పింది ఇంట్లో వినాం గాని రప్ప డైలాగులు మాత్రం బాగా వింటాం. సినిమా చూసినాం అనుకో, రప్ప ఏమనుకున్నావు తగ్గేదిలే అని అంటాం. అదే ఇంట్లో నాయన అరే పనికి పోయి జల్దీ ఇంట్లో కూరకారం లేదు కొడుక, రేపు కూరగాయలు తేప అని అంటే ఇక రేపు సినిమా రిలీజ్ అవుతుందని అప్పు చేసి సినిమా చూస్తాడు, కానీ ఇంట్లో కూరగాయలు మాత్రం తేరు. నిజం చెప్తున్నా. ఇంకోటి పెండ్లం చీరలు చేయమని చెప్తే వాడు బయటకు పోయి ఏం చేస్తాడు తెలుసా, కత్తరి 90 గుద్దేస్తాడు. ఇట్లా అయిపోయింది జమానా. ఆ 90 ఎట్లా ఇప్పుడు మందు బాబులం అని చెప్పి పాటలు అవన్నీ చూసే కదా జనాలంతా చెడిపోయేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫ్యాన్ బేస్ ఉందని వేరేగా అనుకోకండి. ఎందుకు చెప్తున్నా అంటే ఇది మనం సినిమాల వల్ల కొన్ని నేర్చుకోవాలి, కొన్ని నేర్వని ఉంటే ఆడికే వదిలేయాలి. మనం దాన్ని ఫాలో అయినాం అనుకో మనం చెడిపోతాం. ఓకే, నన్ను అన్నట్టు సినిమా అంటే ఒక స్టోరీ, ఒక ఫీలింగ్ అనేది ఒకప్పుడు ఉండేది. ఇప్పుడు అట్లాంటి సినిమాలు గానీ ఒక పాట 10 సార్లు పాడుకునే వాళ్ళం. అట్లాంటి పాటలు పాడే సంగీతం మేధావులు గానీ కరువు అయిపోయారు. ఏమంటే అన్న ఒకప్పటి సినిమాల రూటే వేరే. అప్పట్లో ఒక న్యాయస్థానం, ఇప్పటి జమాన్లా కోర్టు అంటే తెలియదు, ఒక పోలీస్ స్టేషన్ అంటే కూడా తెలియదు. అరే ఓన్లీ నాయకులు, రౌడీలు, ఇక లీడర్స్ వీళ్ళ వరకే తెలుసు. అరే స్కూల్లో కాలేజీలో ఇంకోటి ఇయర్ ఇంత చదువుకుంటుండ్రు, అది అని ఇంత ర్యాంకుల గురించి కష్టపడుతుండ్రు. ఇప్పుడు 100% లవ్ ఉంది. మన నాగ చైతన్య అన్నది ఆ సినిమాల తమన్నా ఆయన ఏమిటి గురించి కష్టపడతారు, లవ్ చేసుకున్నా గానీ స్టడీ గురించి, చదువు గురించి. అటువంటి ఒక మూవీ అని వస్తున్నది అన్న, చెప్పు మీరే చెప్పు. అసలు రావు. ఇప్పుడు ఈ దాంట్లో మొత్తం స్టడీ ఏం చేస్తున్నారు అంటే ఇది ఒక బిజినెస్ అయిపోయింది. ఎట్లైనా చేసి స్టడీని దొక్కేయాలి, ఎట్లైనా చేసి ప్రతిది యూత్ అంతా ఇట్లా తయారు కావాలని చెప్పేసి ఇట్లా తీస్తుంటారు. ఓకే, నన్ను అన్నందుకు అంటున్నాను. అట్లాగే కథల్లో గానీ పాటల్లో గానీ మన తెలంగాణ కవుల్ని, కథానాయకుల్ని తొక్కేస్తున్నారు తెలుగు సినీ ఫీల్డ్ అని ఒక మచ్చ అయితే ఉందన్న. దాని గురించి చెబుతా. ఏం చెబుతావు? దొక్కుతుండ్రానా? నువ్వు ఒక స్టోరీ రాయి, మంచి స్టోరీ రాయి, అందరికి ఉపయోగపడే స్టోరీ రాయి. ఒక స్టూడెంట్ల గురించి రాయి, ఇంకోటి జాబ్స్ లేక కొంతమంది ఇబ్బందులు పడుతున్నారు దానిల గురించి రాయి. అసలు అరే అర్హత లేనోనికి జాబ్స్ వస్తున్నాయి, దాంట్లో గురించి రాస్తున్నావా? ఆర్ నారాయణ మూర్తి సినిమా మొన్న వచ్చిన సినిమా ఎంత కిరాకున్నా. ఆ సినిమా చూసినా నువ్వు? చూడలేదన్నా. ఏనికి ఓజీ సినిమా చూస్తే దానిలో వస్తుంది కదా, ఐబూమ్ లో వస్తాయి కదా.
మరి అది కూడా వస్తుంది కదా అన్న. ఇవాళ అరెస్ట్ చేశారన్న మన తెలంగాణ కమిషనర్ గారు పట్టుకున్నారు కదా ఎవరు? ఇవాళ ఆయన్ని ఆయన్ని ఆ? ఆయన్ని పట్టేసుకున్నారు రేపటి నుంచి రావంటావా చెప్పినా కదా అన్న, ఇప్పుడు అన్యాయం అనేది కొన్ని రోజులే వెళ్తది, ధర్మమే అన్ని రోజులు వెళ్తది. ఉన్నా చెప్తున్నా, అది ఒక్కసారి గెలిచినా గానీ ధర్మం ధర్మమే. ఇప్పుడు లంగతనం చేసినోనికి ఎక్కువ రోజులే నీ అమ్మాయిడు తోపు తురుమ అని అనుకోరు, కానీ ఒక్క రోజు మచ్చ పడింది అనుకో అది జీవితాంతం ఉంటది. అర్థమైందా?